అందరూ షార్ట్ ఫిలిం అంటారు. ఏరా షార్ట్ ఫిలిం తీసేది? సర్లే, నేను కూడా షార్ట్ ఫిల్మ్ చేసి చాలా మంత్స్ అవుతుంది. మంచి ఈరోజు ఏమైనా కానీ లేట్ చేయకూడదు. స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఏదైనా షూట్కి వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు ఓకే, ఒక మంచి లవ్ స్టోరీ తీద్దాం. కరెక్ట్. అబ్బాయి పేరు కృష్ణ, అమ్మాయి పేరు అమ్మాయి కావాలి కదా. సరే, అమ్మాయిని అనుకున్నాం, తర్వాత స్టోరీ రాద్దాం. హలో సృజన, తిన్నావారా? నేను తిన్నా. ఏం లేదు, ఒక మంచి షార్ట్ ఫిలిం రాస్తా ఉన్నాను. నువ్వేమన్నా యాక్ట్ చేస్తావేమో అని. బెంగళూరులో ఉన్నావా? సరే, అంటే షూట్ వీకెండ్ మాత్రమే ఉంటుంది, 2 days. ఒక వీకెండ్ వచ్చేసామంటే అయిపోతుంది. ఓకే 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 పర్లేదు, ఏం కాదు, ఏమనుకునేమో. సరే ఓకే, ఉంటా. ఎవరికి చేద్దాం అబ్బా? ప్రియాంకకి చేద్దాం. ప్రియాంక, బాగున్నా, నువ్వు బాగున్నావా? అదే ఏం లేదు, ఒక షార్ట్ ఫిలిం స్టోరీ రాస్తా ఉన్నా, లవ్ స్టోరీ. మంచి ఎమోషనల్ డెప్త్ ఉంది. లవ్ స్టోరీ. కిస్ సీన్స్ ఏమి ఉండవు, జస్ట్ ఊకే కొన్ని చోట్ల హగ్స్, ఓల్లో పడుకోవడము, లేదా చేతులు పట్టుకొని తిరగడం, ఇట్లాంటివి. అంతకంటే అవి కూడా ఉండకూడదా? అంటే లవ్ స్టోరీ కదా, కెమిస్ట్రీ వర్కౌట్ కావాలంటే మినిమం అవన్నీ చేయాలి కదా. అవునవును, కరెక్టేలే. ఇంట్లో ఇబ్బంది అవుతుంది. సరే ఓకే ఏం పర్లేదు. చేతులు పట్టుకోకూడదంట, హగ్గులు ఇవ్వకూడదంట, ఏమి చేయకూడదంట. ఎందుకు దూరం నుంచి ఫోటో దిగాల? లవ్ స్టోరీ అంటే ప్యాషన్ అంటారు, మళ్ళీ అవసరమైనప్పుడు మాత్రం. ఓకే కూల్. వద్దు, ఈ లవ్ స్టోరీలు అంటేనే అమ్మాయిలతో పెద్ద పంచాయతీ. ఓకే, మంచి ఒక థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం. థ్రిల్లర్ అంటే కనీసం ఒక 5-6 మంది కావాలి కదా. మళ్ళీ వాళ్ళకి ఫుడ్డు, పెట్రోలు ఫస్ట్ కనుక్కుందాం. అరే సురేష్, ఎడునో? సరేలే, ఏంలే, అదే ఒక మంచి థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ రాస్తా ఉన్నా. అరే చెప్పేది రా, ఫస్ట్ చెప్పేది నువ్వు. ఒక 5-6 మంది యాక్టర్లు కావాలా, మన వాళ్ళు ఉన్నారు ఊర్లోనే. అరే పార్టీ కావాలి. ఇంత ఫుల్ బాడీ సరిపోద్దారా నీకు? నీ అబ్బా పని ఉంది రారా అంటే, మా మామకు పైల్స్, మా తమ్మునికి లవ్ డిప్రెషన్ అయింది, మా అమ్మ చీరకు ఫాల్స్ దెమ్మనింది అని పనికి మళ్ళీ రీజన్ అని చెప్తావు. మళ్ళీ ఇప్పుడు పార్టీ కావాలరా నీకు? మళ్ళీ ఫుల్ బాడీలు చెరువు వెండి చాపేడుస్తుంటే గద్దొచ్చి. అరే నువ్వు ఫోన్ పెట్టరా, ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టరా. మా కొడుకు ఏం చేయాలా? అలా అవుతుంది ఇదే. ఎట్లా షార్ట్ ఫిలిం తీసేది? లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. Success is not a destination. Success is a journey. అడదీప్ గారు మిస్రుగాల్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అది ఈ షార్ట్లో షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసే స్టేజ్ నుండి పెద్ద మూవీని డైరెక్ట్ చేసే స్టేజ్ దాకా వెళ్ళిన కొంతమంది. ఇంకా లవ్ స్టోరీకి ఏమో అమ్మాయిలు రావట్లేదు, థ్రిల్లర్లకేమో ఈ నాన్లు రారు. హారర్ దిద్దామంటేనేమో లైట్ ఎఫెక్ట్స్, సౌండ్, మిక్సింగ్ ఇంత కెమెరాకి దండికి కావాలా? యాడ కెమెరా కూడా కావాలి కదా. కెమెరా అన్నా బాగున్నా. ఏం లేదన్నా, ఇది షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నా. కెమెరా కావాలా? రెంట్ ఎంత అవుతుందన్నా? రెంట్ రోజుకు 4,000.
సరే సరే అన్న, నేను చెప్తాను సార్, కనుక్కొని చెప్తాను. 4,000 అంట, నా బ్యాంక్ బ్యాలెన్స్ 150 రూపాయలు. ఎట్టరా ఇవన్నీ ఎవరికి తెలియదు. మళ్ళీ ఏమనంటే షార్ట్ ఫిల్మ్ అంటారు. యాడ్ నుంచి తీసేది ఏం తెలుసు మీకు నా కష్టాలు. ఇదే ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ, ఇదే తీస్తా. ఈ కష్టాలు, ఈ స్ట్రగుల్స్, ఈ ఇబ్బందులు, ఈ లోన్లీనెస్, ఫ్రెండ్స్, ఇవన్నీ ఇదంతా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఒక ఎమోషన్ ఇది. సో ఈ షార్ట్ ఫిల్మ్ తీసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అంకితం చేస్తాం. ఓకే, Scene 1, Take 1, Action.